వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి జేఎన్టీయూ కళాశాలలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పక్కా భవనం లేకపోవడంతో ఐటీడీఏకు సంబంధించినటువంటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లోనే ప్రస్తుతం విద్యాబోధన కొనసాగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు అరిగోసపడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాకల్టీ సమస్య, మరోవైపు సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో లోపాలు ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం హైదరాబాద్ వెళ్లే, సూర్యాపేట వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో కూడా నిర్వహించాయి. ఈ రాస్తారోకోలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దీంతో అటు ట్రాఫిక్ కు కూడా చాలా పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. దీంతో సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ బలవంతంగా విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు జేఎన్టీయూ కళాశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర పర్యవేక్షణ లోపం వల్లే ప్రస్తుతం ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలోనే దీనికి సంబంధించినటువంటి స్థల సేకరణ విషయంలో కావచ్చు, నిధుల మంజూరుకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ తాత్కాలిక భవనంలోనే విద్యా వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అరిగోసపడుతున్నారని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు సీట్ల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయని చెప్పుకోవాలి. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు పాలేరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల లేమి కారణంగా 40 మందికి పైగా విద్యార్థులు వేరొక కాలేజ్ కు ఇప్పటికే ఆప్షన్ పెట్టుకుని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఏడాది తరగతి బోధనకు సంబంధించి కావచ్చు, మొత్తం 24 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరం ఉందని చెప్పి ఇప్పటికే జేఎన్టీయూ కళాశాల యాజమాన్యం భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 7 తాత్కాలిక ప్రొఫెసర్లను నియమించి మాత్రమే ప్రస్తుతం విద్యా బోధన జరుపుతున్నారని కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంజనీరింగ్ విద్య పరిహాసంగా మారిందనేది ప్రధానంగా అక్కడ వినిపిస్తున్నటువంటి వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. జేఎన్టీయూ కాలేజీకి సంబంధించి, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఒక పక్కా భవనాన్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం తరగతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక పూర్తి స్థాయి వస్తువులు ఉన్నటువంటి భవనానికి కళాశాలను మార్చి విద్యా బోధన నిర్వహించాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి వరకు ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నాయి. ఇదే వీడియో నాయంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.